దివ్యాంగులు అంధుల గురించి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేకపోవడం చాలా బాధ కలిగించిందని ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్ గురించి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో కేసీఆర్ బ్రాహ్మణ పరిషత్ స్థాపించి భూమి ఇచ్చి ఫండ్స్ కూడా ఇచ్చారని వాణిదేవి గుర్తు చేశారు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఆమె కోరారు. పాఠశాల రంగారెడ్డి జిల్లాలో సార్, అట్లాగే రాజవాడ ప్రభుత్వ పాఠశాల ఇవైతే చాలా హారబుల్ కండిషన్లో ఉన్నాయి. ఆ పాఠశాలలన్నింటినీ ఇన్కంప్లీట్ పాఠశాలను మీరు కంప్లీట్ చేయండి సార్. దాంతో కొత్త విషయాలు మనం చేయాల్సిన అవసరం లేకుండానే ఆ పాఠశాల పేర్లు మార్చండి. మన ఊరి మనబడి కాకుంటే అమ్మబడి ఆదర్శబడి అని ఏదైనా పెట్టుకోండి. కానీ అది దానికి ఏదైతే మనం వెచ్చించినామో ఆ డబ్బు వేస్ట్ కాకుండా అది యూటిలైజ్ చేయండి సార్. దివ్యాంగులు వీళ్ళ గురించి కూడా, బ్లైండ్ పీపుల్ వీళ్ళందరి గురించి మనం ఏమి మాట్లాడలే. ఇందులో ఎటువంటి కేటాయింపులు లేవు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా స్పెషల్ నీడ్ చిల్డ్రన్ మొత్తం బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్ గురించి ఏమీ మాట్లాడలేదు సార్. అంటే మిగతా పరిషత్తుల గురించి కూడా ఎక్కువ మాట్లాడలేదు, ప్రస్తావనలు లేవు. వాళ్ళ గురించి చాలా చేశారు.